సద్వినియోగం చేసుకోమంటున్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి అని అంటున్నాడు. మీరు వినుట మట్టుకు విందురు కానీ దాన్ని గ్రహించరు. ఒకవేళ గ్రహించుతారేమో కానీ దాని ప్రకారం మీరు ఏం చేయరు, నడుచుకోరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు నడుచుకోకపోయినట్లయితే, మీరు వినకపోయినట్లయితే, మీరు గ్రహించకపోయినట్లయితే దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు ప్రియులారా. ఆ విధంగా కాకుండా మనమందరం కూడా దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము చదువుదాం దేవుని వాక్యాన్ని. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులందరికీ కనబడెను. యెహోవా యెహోవా అంటున్నాడు, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక ఎందురు అని అక్కడ ప్రజలతో చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఇంకా ఫోన్ తీసి. దేవుని మహిమ ప్రత్యక్షపు గుడారం మీదకి వచ్చినప్పుడు ఆయన మహిమను ప్రజలందరూ కూడా చూశారట. ప్రజలందరూ చూసినప్పుడు అక్కడ ఎవరున్నారు? మోసే కూడా ఉన్నాడు ప్రియులారా. ఆ ప్రజలందరినీ చూసినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఈ దినాన్న ఒకవేళ దేవాది దేవుడు మన మధ్యలో ఉంటే ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతున్నాడు అంటారు? మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా. నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ప్రజలందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు, ఇస్సాకుతో మాట్లాడినటువంటి దేవుడు, యాకోబుతో మాట్లాడినటువంటి దేవుడు, ప్రజలతో మాట్లాడినటువంటి దేవుడు నేడు నీతో నాతో మనమందరితో మాట్లాడుతున్నటువంటి దేవాది దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక ఎందురు? ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీల కట అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు ఎన్ని కార్యాలు చేశాడంట? వాళ్ళ మధ్యలో 10 కార్యాలు చేశాడట. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఎన్ని చేశాడు చెప్పండి? 10 అద్భుత కార్యాలు చేశాడట దేవుడు. అంటున్నాడు ఆయన, బానిసత్వము నుండి, ఐగుప్తు దేశంలో నుండి నేను వారిని విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను తీసుకుని వెళ్ళాలని 40 దినాల్లో వెళ్ళవలసినటువంటి మార్గాన్ని ఇంకా మార్పు చెంది, ఇంకా మార్చబడి, దేవుని మాట విని, దేవుని చిత్తానుసారంగా నడుచుకొని, దేవుని కృపలో పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను దేశములో ప్రవేశింపచేయాలని నేను ఆశపడుచు ఉంటుండగా ఈ ప్రజలకి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో నేను వీరికి చేశాను. చేసి వీరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకుని వెళ్ళాలని అనుకుంటా ఉంటుంటే, వీరు ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక ఎందురు? ఇశ్రాయేలీలు నమ్మటలేదట. అందుచేతనే మోసేతో దేవుడు చెప్పాడు, మోసే, ఈ యొక్క ఇశ్రాయేలీలు ఎంతమంది ఉన్నారనగా, ఎన్ని గోత్రముల వారు ఉన్నారో ఈ ఇశ్రాయేలీలందరినీ ఆ యొక్క కానాను దేశము పంపించు. మంచి వారిని, ఉత్తమమైనటువంటి వారిని ఆ కానాను దేశము పంపించి, ఆ దేశము ఎలాంటిదో, ఆ దేశ ప్రజలు ఏ విధంగా ఉన్నారో, ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశములో
ఇజ్రాయేలీలైనటువంటి నా బిడ్డలను అక్కడ నుంచి సంతృప్తికరంగా, సంతోషంగా, ఆనందంగా ఎల్ల వేళలా నేను ఉంచాలని నేను ఆశపడుతూ ఉంటే వీరు ఎన్నాళ్ళ వరకు నన్ను ఆలక్ష్యం చేస్తా ఉన్నారు, వీరు ఎంతకాలము నన్ను నమ్మకుంటా ఉంటారు అని మోసేతో చెప్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, మోసేతో చెప్పిన మాటలు, ఇజ్రాయేలీలు ఎన్ని గోత్రాలు చెప్పండి? 12 గోత్రాలు. తెలుసు బాగానే కదా, మీకు బాగా తెలుసు గోత్రాలు. కాబట్టి 12 గోత్రాల్లో నుండి దేవుడు ఏం చెప్పాడంటే 12 గోత్రాల్లో కూడా బలమైనటువంటి వారిని పంపించమని దేవుడు మోసేతో చెప్పాడు. ఎక్కడికి పంపించమంటున్నాడు చెప్పండి? కానానికి. ఏముంది కానాన్లో? పాలు తేనెలు ప్రవహించే స్థలం. మీరు వెళ్ళి చూసిరండి. ఎందుకంటే ఈ మనుషులు చూడకపోతే నమ్మేటట్టుగా లేరు, వీళ్ళు విసిగిస్తా ఉన్నారు. 40 దినాల్లో వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి 40 సంవత్సరాలు పట్టినప్పటికీ, వారు చెప్పులు అరిగిపోకుండా చేసినప్పటికీ, వారి బట్టలు మాసిపోకుండా చేసినప్పటికీ ఈ ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఎన్నాళ్ళ వరకు ఆలక్ష్యం చేస్తారు నన్ను? ఎన్నాళ్ళ వరకు నా మాటలు నమ్మకుండా ఉంటారు? వీరికి ఎన్నో మేలులు చేయాలనుకుంటున్నాను, వీరికి ఎన్నో ఉపకారాలు చేయాలనుకుంటున్నాను, వీరి పట్ల అద్భుత కార్యాలు చేశాను, వీరి పట్ల ఆశ్చర్య కార్యాలు చేశాను, వీళ్ళ పట్ల గొప్ప కార్యాలు చేశాను, బండల నుండి నీరు ఉబికేటట్టుగా చేశాను, ఆకాశము నుండి మన్నాను కురిపించాను, 40 సంవత్సరాలు మన్నాను తిని దేవదూతలు తినే ఆహారాన్ని వారికి ఇచ్చాను అని దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, ఈ దినాన నాతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళ వరకు దేవుని మాట వినకుండా వింటారు? ఓ సియోను ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి నివాసి, ఈ లోకములో ఉన్నటువంటి మనుషులారా, బహుభయంకరమైనటువంటి దినాల్లో ఉన్నటువంటి నీవు దేవుని మాట వినవా? దేవునికి లోబడవా? దేవుని చిత్తానుసారంగా నడుచుకునవా? సమయానికి దేవుని సన్నిధికి రావా? ప్రార్థన చేయమంటే చేయవా? విజ్ఞాపన చేయమంటే చేయవా? మొరపెట్టమంటే మొరపెట్టవా? దేవుని మాట ఆలక్ష్యము చేస్తున్నావు ఎందుకు అని ఆయన దిగులు పడుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. ప్రియులారా, మోసేతో అంటున్నాడు, చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఆ మాట చదవండి, చదువుకుందాం. యెహోవా మోసేకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్నటువంటి దేశాన్ని, అది ఎంత సుందరంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో, ఎంత మధురమైనటువంటిదో, ఎంత పాను తేనెలు ప్రవహించే దేశమో, ఇదిగో ఇక్కడ నుండి కొంతమంది ఇశ్రాయేలీలను పంపించుమని దేవుడు మోసేతో చెప్తున్నటువంటి మాట. దేవుని మాట మోసే విన్నాడు. ప్రియులారా, ఎవరు విన్నారు దేవుని మాట? మోసే విన్నాడు. మోసే ఎవరికి చెప్పాలా? ప్రజలకు చెప్పాలా. ప్రజలు ఏం చేయాలి? దేవుని మాట, మోసే మాట వినాలి. ప్రియులారా, దేవుని మాట విననటువంటి వారు మోసే మాట వింటారంటారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విననొల్లని ప్రజలకు శ్రమ. దేవుడు అంటున్నాడు, నువ్వు మాట వింటే కనుక నీకు మేలు చేసే దేవుడు. మాట వినకపోయినట్లయితే నీకు శ్రమ, నీకు కష్టము, నీకు ఇరుకు, నీకు ఇబ్బంది, భయంకరమైనటువంటి దుస్థితి నీ కుటుంబంలో నీకు నీ బిడ్డలకి కలుగుతుంది. నువ్వు దేవుని మాట విన్నట్లయితే నీకు మేలు జరుగుతుంది, దేవుని మాట విన్నట్లయితే నీకు ఉపకారం జరుగుతుంది, నీ కుటుంబంలో సంతోషము, ఆనందము, నెమ్మది, దీవెనలు, ఆశీర్వాదాలు, కాపుదల, క్షేమము ఇవన్నీ ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. ఆ దేవుని మాట మనం వినాలి. ప్రియులారా, ఏ కుటుంబమైనా, ఏ కుమారుడైనా, ఏ కుమార్తె అయినా, చిన్నవారైనా పెద్దవారైనా దేవుని మాట విన్నట్లయితే నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి మేలు జరుగుతుంది. మోసే దేవుని మాట విన్నాడు. మాట విని ఆయన ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉన్నాడు. చూడండి, 2వ వచనం చదువు. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము.
పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన పితర గోత్రాలన్నీ కూడా మనకు తెలుసు కదా, ఇందుకు చెప్పుకున్నాం. ఎన్ని గోత్రాలు అంటే టక్ అని చెప్పేస్తారు. అది 12 గోత్రాలు. ఏ గోత్రంలో మీరున్నారు? ఏ గోత్రంలో మీరున్నారు? 12 గోత్రాల్లో ఉన్నారు. ఇజ్రాయేలు 12 గోత్రములు వారిని, ఇదిగో మీ పితరుల గోత్రములో నుండి ఒక్కొక్కరిని పంపించమంటున్నాడు దేవుడు. ఎక్కడ పంపించమంటున్నాడు? కానాను దేశానికి పంపించు. చూసన్నా నమ్ముతారేమో అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎలాంటి వారిని పంపించమంటున్నాడు దేవుడు? ప్రధానులైనటువంటి వారిని పంపించమంటున్నారు. జ్ఞానము కలిగినటువంటి వారిని పంపించండి అంటున్నారు. దేవుని మాట వినేవారిని పంపించండి అంటున్నాడు దేవుడు. దేవుని ఉద్దేశములు తెలిసినటువంటి వారు, దేవుని మాట వినేటువంటి వారు మాత్రమే వారు ప్రధానులుగా ఉండాలి. వారు జ్ఞానము కలిగినటువంటి వారుగా ఉండాలా, వారు ఉత్తమైనటువంటి వారుగా ఉండాలా, వారు శ్రేష్టమైనటువంటి వారుగా ఉండాలా, వారు దేవుని మాట, యాజకుడి మాట వినేటట్టు వారుగా ఉండాలి. ప్రియులారా, అలాంటి ప్రధానులైనటువంటి వారిని ఒక్కొక్క గోత్రములో ఒక్కొక్క వ్యక్తిని పంపించమంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రధానులైనటువంటి వారు, మన కుటుంబంలో ప్రధానులైనటువంటి వారు ఉంటారు. మన కుటుంబంలో నిర్వర్తించేవారు ఉంటారు. మన కుటుంబంలో మేలు చేసేవారు ఉంటారు. మన కుటుంబంలో ప్రార్థనా పరులు ఉంటారు. మన కుటుంబంలో అనేకమైనటువంటి దేవుని మాటలు వినేవారుగా, దీవించబడేవారు, ఆశీర్వదించబడేవారు ఉంటారు. పిల్లారా, దేవుడు అంటున్నాడు, వారిని వీరిని ఎవరిని కూడా నీవు పంపడానికి వీలు లేదు. వారి ఇష్టానుసారంగా తిరిగే వారిని పంపడానికి వీలు లేదు. వారి ఇష్టానుసారంగా మాట్లాడిన వారిని పంపడానికి వీలు లేదు. దేవుని యందు భయము లేనటువంటి వారిని పంపడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ దేశాన్ని చూడడానికి ప్రధానులైనటువంటి వారు, శ్రేష్టమైనటువంటి వారు ఆ దేశానికి పంపించమని మోసేతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు. ప్రియులారా, కాబట్టి ఈ దినాన మనం చూసినట్లయితే దేవుడు మనతో కూడా చెబుతున్నాడు, మనం ప్రధానులుగా ఉన్నామా? సియోనులో దేవుని బిడ్డలుగా ఉన్నామా? మనము దేవుని కుమారులుగా, కుమార్తెలుగా చేయబడినటువంటి మనము దేవుని దృష్టిలో శ్రేష్టమైనటువంటి కుమారుడుగా, కుమార్తెగా ఉన్నామా? శ్రేష్టమైనటువంటి కుటుంబముగా ఉన్నామా? దేవుని బిడ్డలుగా ఉన్నామా? దేవుని జనాంగంగా ఉన్నామా? దేవుని మాట వినేవారిగా ఉన్నామా? దేవుని మాట వినకుండా విసర్జించే వారిగా ఉన్నామా? దేవుడు ప్రశ్న వేస్తా ఉన్నాడు ఇది నాన్న. ప్రియులారా, అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ ప్రజలు ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి విసిగిస్తా ఉన్నారట. లక్ష్యము చేయక ఉన్నారు. సూచక్రియలను, అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములు చూస్తారు కానీ వాటిని అవలంబించకుండా ఉండారని దేవుడు అంటా ఉన్నాడు. అందుచేతనే 12 గోత్రముల నుండి పంపించమంటున్నాడు. చదువుదాం అక్కడ. మోసే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. ఎవరు మాట విన్నాడు? మోసే దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని తూచా తప్పక ఆయన చిత్తానుసారంగా నడిచేటటువంటి వాడు మోసే. ప్రియులారా, దేవుని మాట విని ఆయన అరణ్యములోనికి వెళ్ళాడు. అక్కడ అరణ్యములోనికి వెళ్ళి ఆ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదాం ఏమనంటే, వారందరూ ఇజ్రాయేలీలలో ముఖ్యులు, వారి పేర్లు ఇవే అని అక్కడ ఉన్నటువంటి గోత్రాలన్నింటినీ కూడా రాశారు. ఎవరంట వీరు? ముఖ్యులు అని రాసింది. గోత్రములో ముఖ్యులైనటువంటి వారు, ఇంటిలో ముఖ్యులైనటువంటి వారు, వారందరినీ కూడా పిలిపించి ఆ గోత్రంలో ఉన్న వారిని పంపిస్తా ఉన్నాడు దేవుడు. చూడండి, చదువుదాం అక్కడ. వారి పేర్లు ఏమనగా, రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన సిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు, యూదా గోత్రమునకు యుపన్నా కుమారుడైన కాలేబు. బాగా గమనించండి ప్రియులారా, ఈ కాలేబు ఎవరి కుమారుడు చెప్పండి? ఎవరి గోత్రముల నుండి వచ్చాడు? యూదా గోత్రముల నుండి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
యూదా గోత్రములో నుండి కాలేబు వచ్చాడు ప్రియులారా. ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే తర్వాత వర్తమానంలో మనం ఇంకా కొంచెము ఇంకా ఏదో ముందుకు వెళ్ళినట్లయితే ఎవరెవరు ఆ కానాను దేశాన్ని చూశారని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటా ఉంటాం. ఇజ్రాయేలీలు బయలుదేరిన వారందరిలో కూడా ఎంతమంది చేరారు కానాను దేశం అంటే? ఎంతమంది చేరారట? ఇద్దరు చేరారని మనకి నోటెడ్ బాగా కదా. ఎవరు? కాలేబు. ఎవరి సంతానం అన్నట్టు? అది ఎవరి గోత్రంలో ఉండి? కాలేబు యూదా గోత్రము. యేసయ్య ఏమంటాడు? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. ఏ గోత్రం అంట? యూదా గోత్రపు సింహం అంట యేసయ్య. ఆయన గర్జించుతూ స్తుతి సింహాసనాసీనుడిగా, మన స్తుతుల మీద ఆసీనుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడట? యూదా గోత్రపు సింహముగా ఉన్నాడట మన మధ్యలో. ఒకవేళ ఆ యూదా గోత్రపు సింహము మీకు కనబడిందనుకో, చూద్దాం 6వ వచనం. యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా ఏ గోత్రమో చెప్పాలి. ఇది ఏ గోత్రము? ఎఫ్రాయిము గోత్రం. ఎఫన్న అంటే ఎవరంటే, ఇక్కడ మీకు ఇంకొకసారి మీకు చదివి వినిపిస్తాను చూడండి. 16వ వచనం చదవం ఒకసారి. దేశమును సంచరించి చూచుటకు మోసే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోసే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోసే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా ఏ గోత్రము ఇప్పుడు చెప్పాలా? ఎఫ్రాయిము గోత్రం. ఎవరు? యెహోషువ. అర్థమవుతుందా? యెహోషువ ఎఫ్రాయిము గోత్రములో నుండి వచ్చినటువంటి వాడు. అతనికి ముందు పేరేంటి చెప్ప? హోషేయ. అతనికి పేరు మార్చింది ఎవరు? మోషే మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఆయా సమయంలో మాట్లాడుకునేది ఎవరు కానాను దేశం వెళ్ళిన వాళ్ళు అంటే ఇద్దరు వెళ్ళారు అయ్యగారు అంటారు. మాకు బాగా నోటాడు కదా. ఎవరు అంటే కాలేబు, యెహోషువ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీరిద్దరే వెళ్ళారా ఆ కానాను దేశము? వీరిద్దరికే ఆధిక్యత అని ఆలోచన చేసినట్లయితే ఇది చాలా అర్థవంతంగా లోతైనటువంటిదిగా ఉంది ప్రియులారా ఈ వాక్యం. కాబట్టి మనము దీన్ని తెలుసుకున్నట్లయితే ఈ వాక్యం ధ్యానం చేస్తున్నటువంటి మనమందరము ఈ ఒక్క దినాన్ని అయిపోయేటటువంటిది కాదు. ఇది ఇంకా 2 దినాలు పడుతుంది ఈ వాక్యం కావాలంటే. కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ గోత్రములో నుండి వెళ్ళాడు చదువుదాం. మళ్ళా చదువుదాం. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ, బెన్యామీను గోత్రమునకు జెబూలూను గోత్రమునకు గదీయేలు, యోసేపు గోత్రమునకు అనగా మనష్షే గోత్రమునకు సూసి కుమారుడైన గది, దాను గోత్రమునకు అమ్మియేలు, మికాయేలు కుమారుడైన పేతురు, నఫ్తాలి గోత్రమునైన నహాబి, గాదు గోత్రమునకు గెయువేలు అనునవియే. దేశమును సంచరించుటకు మోసే పంపిన మనుషులు పేర్లు ఇవి. మోసే నూని కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ గోత్రముల ప్రకారంగా వీరందరినీ ఎలాంటి వారిని పంపారట? ప్రధానులను పంపారట. ఇంకా
ప్రధానులను పంపారట, ముఖ్యులను పంపారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రధానులు ముఖ్యులైనటువంటి వారు ప్రియులారా కానాను దేశానికి చూడడానికి పంపించారట. మోసే చెప్పినట్లుగా వీరందరూ బయలుదేరారు. వీరిలో ఎవరెవరు ఉన్నారు? ముఖ్యమైనటువంటి వారు. ఒకరు కాలేబు ఉన్నాడు, రెండోది యెహోషువ కూడా ఉన్నాడు. వీళ్ళు ఎలాంటి వారు అంటే దేవుని యందు భయము కలిగినటువంటి వారు. వీరు ఎలాంటి వారంటే దేవునిలో నిండు మనస్సు కలిగినటువంటి వారు. ఎవరు? వెళ్ళిన వారందరిలో కూడా ఈ ఇద్దరు మాత్రమే ముఖ్యులైనటువంటి వారు, శ్రేష్టమైనటువంటి వారు, నిండు మనస్సుతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారు, దేవుని మాట వినేటటువంటి వారు, దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకునేటటువంటి వారు ముఖ్యులు వీరితో ఉన్నారు ప్రియులారా. వీరందరూ కలిసి ఎక్కడికి బయలుదేరారు చెప్పండి? పర్యటనకి బయలుదేరారు. ఏ పర్యటనకి? కానాను దేశము పర్యటనకి బయలుదేరారు ప్రియులారా. ఎవరు మాట విని బయలుదేరారంటే దేవుని మాట మోసే విన్నాడు. మోసే మాట ఈ గోత్రములు, పితరుల గోత్రములు వారందరినీ కూడా ముఖ్యులైనటువంటి వారిని ప్రయాణానికి సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడికి సిద్ధపరిచారంటే కానాను దేశానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసి, ఆ దేశాన్ని చూసి, నిజంగానే ఈ దేశంలో మనం ఉంటామా? నిజంగానే ఈ దేశంలో పాలుతేనెలు ప్రవహిస్తా ఉన్నాయా? నిజంగానే ఈ దేశంలో మనకి మేలు జరుగుతుందా? నిజంగానే ఈ దేశంలో పాలుతేనెలు ప్రవహిస్తున్నాయా అని చూసి రావడానికి దేవుడు పంపించినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. 17వ వచనం చదువుకుందాం. కానాను దేశమును సంచరించి చూచుటకు 17వ వచనం. మోసే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా నేను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో అది చెడ్డదో వారు నివసించు పట్టణము ఎట్టిదో వారి గుడారములను నివసించుదురు, కోటలలో నివసించుదురు. ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లన్నీ లేవో కనిపెట్టవలనని వీరందరినీ పంపించాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటారు మోసే వారందరికీ? మీరందరూ ఎక్కడుండాలా? కనాన్ దేశంలో, మీరు చూసే దేశంలో ఉండాలా? మీరు ఉండగలుగుతారా ఉండలేరా అని, ఆ దేశం ఎట్లా ఉంటుంది, ఆ రూపం ఎట్లా ఉంటుంది అని చూసిరామని ఈ యొక్క మన పితరులైనటువంటి గోత్రంలో ఉన్నటువంటి వారందరినీ అక్కడికి పంపించడానికి తయారు చేస్తున్నాడు మోసే. పిల్లారా, మీరు బయలుదేరి వెళ్ళండి, ఆ దేశాన్ని చూడండి. ఆ జనులు ఎట్లా ఉంటారు? పొట్టిగా ఉంటారా? ఎత్తుగా ఉంటారా? సన్నగా ఉంటారా? దొడ్డుగా ఉంటారా? బలంగా ఉంటారా? బలహీనులుగా ఉంటారా? ఎలాంటి వారు వాళ్ళు? ఏ విధంగా ఉంటారు? వారి ఇళ్ళు ఏ విధంగా ఉంటాయి? లేకుంటే పూరిగడుసుల్లాగా ఉంటాయా? బంగళాల్లాగా ఉంటాయా? మిద్దెలుంటాయా? మేడలుంటాయా? అపస్టైర్లు ఉంటాయా? ఏ విధంగా ఉంటారు? ఆ మనుషుల భాష ఏ విధంగా ఉంటుంది? ఆ మనుషులు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుంది? వాటన్నిటిని కూడా మీరు చూడాలని వీరందరినీ కూడా మోసే పంపించినట్లుగా దేవుని వాక్యములో మనము చూడగలుగుతున్నాం ప్రియులారా. వీరందరూ కూడా బయలుదేరారు. బయలుదేరినప్పుడు వీళ్ళకి ఏం జాగ్రత్తలు చెప్పారంటే, ఇదిగో మీరు వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలన్నారు? అక్కడికి ఎట్లా ఉండాలన్నారు? ధైర్యంగా ఉండాలా, పిరికి వారిగా ఉండద్దు. మనము నివసించే దేశము ఏ విధంగా ఉన్నదో ఆ ప్రజలను చూసి మీరు భయపడద్దు, ఆ దేశాన్ని చూసి మీరు భయపడద్దు, ఆ వాతావరణాన్ని చూసి మీరు భయపడద్దు.
అక్కడున్నటువంటి పండ్లను చూసి భయపడద్దు, అక్కడున్న చెట్లను చూసి భయపడద్దు, అక్కడున్న వాతావరణం చూసి భయపడద్దు ప్రియులారా. నిజమే, ఈ దినాన ప్రత్యేకంగా దేవుడు మనకు చెప్తున్నాడు, మనల్ని ప్రేమించి దేవుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మనలను క్రీస్తు యేసులో బ్రతికించి తన కుమారులుగా తన కుమార్తెలుగా చేసుకున్నటువంటి నిన్ను నన్ను అంటున్నాడు ఆయన. ఇదిగో నేనుండు స్థలములో మీరును ఉండులాగిన మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకుని వెళ్ళడానికి, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను మరలా తిరిగి మీ దగ్గరికి వస్తాను, నేను వెళుతున్నానని చెప్పినటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఆయనుండే స్థలమట బంగారు వీధులట, ఆయనుండే స్థలమట గొప్ప వెలుగుతో ఉంటుందట, ఆయనుండే స్థలమట సూర్యచంద్రుడు అక్కడ అక్కరలేదట, కాంతి గల నక్షత్రములు అసలే అవసరం లేదట, ఆకలి దప్పులు అసలే లేవట. అక్కడ ఎవరుంటారట? అక్కడ ఎవరుంటారట? సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడుకున్నటువంటి దేవుడు, ఆ సృష్టికర్త ఇరు ప్రక్కల మహా వెలుగుతోను ప్రభావముతోను వెలుగును వస్త్రము వలె ధరించుకొని సింహాసనాసీనుడిగా ఉండి ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుని ఎదుట కోట్ల కొలది దేవదూతల సమూహమును కెరూబులు సరూబులను లెక్కింప జాలనటువంటి పరిశుద్ధుల సమూహము నానా జాతులలో నుండి నానా కులములలో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి అక్కడ చేరి దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి మహింపరిచే స్థలమై ఉంటున్నది. నువ్వు దానికోసము ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉంటున్నావు? దేవుడు ఆ గోత్రముల వారికి చెప్తున్నాడు, మీరు ఆ దేశం వెళ్ళినప్పుడు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలా, ఆ మనుషులను చూసినప్పుడు భయపడకూడదు అని చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో చెప్పేది ఏంటంటే, నువ్వెంతకాలమైంది రక్షింపబడి, ఎన్నిసార్లు మందిరానికి వస్తున్నావు, నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు, పరిశుద్ధపరచబడ్డావా, దేవుని కుమారుడిగా చేయబడ్డావా, దేవుని కుమార్తెగా చేయబడ్డావా, దేవుని కుటుంబముగా చేయబడ్డారా? మీరు దేవుని మాట వింటున్నారా? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారా? ఆయన మాటలు విని గ్రహిస్తున్నారా? గ్రహించి దాని ప్రకారం నడుచుకుంటున్నారా అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన ప్రశ్న వేస్తా ఉన్నాడు. మోసే దేవుని మాట విన్నాడు, దేవుని మాట విని ప్రజలకు చెప్పాడు, ఇదిగో మీరు చూడబోయే దేశము శ్రేష్టమైనటువంటిది, మీరు చూడబోయే దేశము ఉత్తమమైనటువంటిది, మీరు చూడబోయే దేశము గొప్ప దేశమైనటువంటిది, కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళాలి, అక్కడికి మీరు భయపడొద్దు అని చెప్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి చూడండి పిల్లారా, అక్కడ చూసినట్లయితే 20 వచనం చదువుకుందాం. 13 వచ్చాయి. దానిలో చెట్లు ఉన్నవో లేవో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలెను, మరియు మీరు ఆ దేశము పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా హోరేబు వరకు దేశ సంచారము చేసి చూసిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారందరూ కూడా ఏం చేసి చివరికి ధైర్యంగానే భయం లేకుండానే మోసే మాట విని ఆ గోత్రముల వారందరూ కూడా బయలుదేరి వెళ్ళినట్టుగా చూస్తున్నాం ప్రియులారా. బయలుదేరి చివరకు వారు చెప్పినటువంటి మాటలన్నీ విని ధైర్యంగా ఎక్కడికి వెళ్ళారట? ఆ కానాను దేశానికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్ళారు? వారు అరణ్యములో మొదలుకొని హామాతు వరకు పోయి మార్గము రేహాబు వరకు దేశ సంచారము చేసి చూశారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొత్తం మీద అయితే అక్కడ ఉన్నటువంటి వారు ధైర్యంగానే వెళ్ళి ఆ దేశాన్ని ఆ ప్రాంతాన్ని చూసినట్లుగా ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం కూడా మన దేశాన్ని మన పౌరుషత్వాన్ని మనం చూడటానికి ఇక్కడ శక్తిమంతులుగా కావాలి, బలవంతులుగా కావాలి, బలవంతుని చేతిలో బాణముల వంటి వారిగా కావాలని
ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి వారే పరలోకానికి వారసులని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, చూడండి దేవుని వాక్యంలో 22వ వచనం చదువుదాం. వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు ఇక్కడ ఆగుదాం. ఇక్కడ వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి ఎక్కడికి వెళ్ళారంట? ముందుగా హెబ్రోనుకు వెళ్ళారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రోను అనగా ఎక్కడికి వెళ్ళారు? సహవాసం దగ్గరికి వెళ్ళారు. సహవాసము. హెబ్రోను అనగా చెప్పండి ఏంటి? సహవాసము. ఎవరితో సహవాసము? దేవునితో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం, దేవుని కుమారునితో సహవాసం, దేవదూతలతో సహవాసం, కెరూబులు సెరూబులతో సహవాసం. అయితే ఇక్కడ చూసినట్లయితే వెళ్ళినటువంటి వారందరూ కూడా ఆ ప్రాంతాన్నంతటిని కూడా సంచరించిన తర్వాత హెబ్రోనుకు వెళ్ళారట. ముందుగా సహవాసంలోనికి వెళ్ళారట. అక్కడ సంగతులన్నీ తెలుసుకున్నారట. తెలుసుకున్న తర్వాత ఏం చేశారంటే ఆనాకు వంశస్థులైన అనాకీలు, అహీమాను, తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయరు కంటే 7 ఏండ్లు ముందుగా కనబడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కట్టబడెను. తప్పులు చదవకూడదు. ఈ రికార్డ్ అయితే ఆయన కట్ చేయాలి మళ్ళా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎట్లా కనబడిందంట? 7 ఏండ్లు దేనికంటే? ఐగుప్తు దేశములో ఉన్న సోయరు కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడిందంట. ఏంటిది అది కట్టబడింది? హెబ్రోను. హెబ్రోను అనగా సహవాసం అని అనుకుంటున్నాం ప్రియులారా. అది కట్టబడినది. దాన్ని చూశారు. దానిలో ఉన్నటువంటి మనుషులను కూడా చూసినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే తర్వాత ఎక్కడికి వెళ్ళారంట? వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడి ఒక గలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో ఇద్దరు మోసిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రోను నుండి ఎక్కడికి వచ్చారు? ఎస్కోలుకి వచ్చారట. ఎస్కోలుకి వచ్చిన తర్వాత అక్కడ ఏమున్నాయంట? ద్రాక్ష తోట ఉందంట. అంటే ద్రాక్ష తోట ఉందంటే ద్రాక్షలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ద్రాక్షావళిని నేను, తీగలు అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నాయి చెప్పండి? యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందు సహవాసానికి వచ్చారు, తర్వాత ఎస్కోలుకి వచ్చారు. అక్కడ ద్రాక్ష తోటలు ఉన్నాయి. దేవుని దగ్గరికి వచ్చారు ప్రియులారా. దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడట ఒక్కొక్క ద్రాక్ష గెల కొమ్మ ఎట్లా ఉందంట? చదవండి అక్కడ. ఒక ద్రాక్ష గెల చూడండి అక్కడ. ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో వారు ఇద్దరు మోసిరి. అంటే అంట అక్కడక్కడ మనకు కనబడతా ఉంటాయి. ఆ గెలనట వేలాడి కట్టి దానికి దీనికి ఒక కర్ర పెట్టుకొని అటొకలు ఇటొకలు భుజం మీద పెట్టుకొని మోసారట. ఏంటిది అది మోసింది? ద్రాక్షాలు కొమ్మ, దానికి ఉన్నటువంటి గెల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక గెల ఇద్దరు మనుషులు మోసారంటే ఆనాడున్న మనుషులు ఎలాంటి వారో, సరే కానాను దేశంలో మనుషులు ఎలాంటి వారో ఇంకా దాని కింద మనం అంతా చదివితే వచ్చే వారం వర్తమానంలో దొరుకుతుంది ఆ సారాంశం ప్రియులారా. ఆ గెల అంత బరువుగా ఉందంటే, అంత పెద్దదిగా ఉందంటే, ఇద్దరు మనుషులు. మనమైతే ద్రాక్ష 1 కిలో ఈ బాబు అంటే ఎంత వస్తాయి చెప్పండి? ఎన్ని 2-3 గుత్తులు వస్తాయి కావచ్చు కదా. 1 కిలో ఇట్లా చేత్తో పట్టుకుని వెళ్ళిపోతాం. కానీ ఆ ద్రాక్ష గెలను చూసినట్లయితే ప్రియులారా, ఇద్దరు మనుషులు మోసే బలము కలిగినటువంటి ద్రాక్ష పండ్లు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అవి? కానాను దేశంలో. కానాను దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నాయి అవి? ఎస్కోలులో ఉన్నాయి. దేవుని దగ్గర ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే దానికి ఏమని పేరు పెట్టారంటే పాలు తేనెలు ప్రవహించే
దేశములోనికి మిమ్మల్ని తీసుకెళ్తానని ఇజ్రాయేలీలకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, నీకు నాకు మనందరికీ వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో నిత్యము జీవించడానికి, ఆకలి దప్పులు లేనటువంటి దేశానికి నిన్ను కూడా తీసుకెళ్ళడానికి నేను ప్రణాళికని చేస్తున్నాను. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు దేవుని మాట వినాలా, నువ్వు యాజకుడు మాట వినాలా, నువ్వు సేవకుడు మాట వినాలి, ఆయన ప్రకారం నడుచుకోవాలి, చెప్పింది చేయాలి, సమయానికి రావాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మోసే దేవుని మాట విన్నాడు. ఆ గోత్రముల వారు ఒక్కొక్కరిని సిద్ధపరిచి కాలేబుతోనూ యెహోషువతోనూ కలిపి అందరినీ కూడా కానాను దేశానికి పంపించారు. ప్లేరా, వారందరూ సందర్శించారు, వారందరూ చూశారు. ఆ దేశము ఏ విధంగా ఉందో చూశారు, అక్కడ పంట ఏ విధంగా ఉందో చూశారు. పిల్లారా, మనం కూడా ఒక దినాన దేవుని సన్నిధిలో ఆ పరలోక పట్టణం ఎట్లా ఉందో, ఆ పరలోక దేశం ఎట్లాగా ఉందో చూడడానికి మనల్ని కూడా తీసుకెళ్తాడు దేవుడు. ఎవరు చూశారు ముందుగా పరలోక పట్టణాన్ని? ఎవరు చూశారు? యోహాను చూశాడు. పరవశుడయ్యాడట. పరవశుడయ్యి ఆ పరలోక పట్టణం సుందరాలన్నిటినీ చూసి ఆశ్చర్యపోయాడంట. ఆహా, ఎంత అందంగా ఉందా పరలోక పట్టణం. అక్కడ వీధులంట ఏమున్నాయంట, మన అబ్బిస్పేట వీధులైతే టైర్లన్నీ పగిలిపోతున్నాయి, మా టైర్లన్నీ. కానీ అక్కడ వీధులైతే దేంతో వేశారట? బంగారంతో వేశారట. మీరు బంగారం కొనుక్కొని మెడల్లో వేసుకుంటారు కానీ కదా, బంగారం కొని వేసుకుంటారు. బంగారం అంటే గుర్తుకొచ్చింది. 6th బేస్లో మా ఇంటి ముందుగానే అమ్మగారు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అమ్మాయి 5 తులాల బంగారం మెడలో వేసుకుని వెళ్తూ ఉందంట. ఎన్ని తులాలు చెప్పండి? 5 తులాలు. తులం ఎంత? నేను ముగించేస్తాను, తర్వాత వచ్చే వరకు చెప్పుకుందాం. తులం ఎంత? 30,000 ఎంత ఉంది. 5 తులాలంటే 5 ముళ్ళు 15, అంటే 1,50,000. ఇద్దరు బైక్ మీద వచ్చారంట. ఆమె వాకింగ్కి వెళ్ళి చక్కగా షూ వేసుకుని నెమ్మదిగా భార్యాభర్తలు వెళ్తున్నారు. ఒక్కతే వెళ్తుందంట. బైక్ మీద ఇద్దరు మనుషులు వచ్చాడంట. బైక్ ఆపారంట. తన చేతిలో కట్టర్ ఉందంట. వెంటనే మెడలో ఉన్నటువంటి గొలుసును కట్ చేశాడంట. అది తీసుకున్నాడంట. ఆ సమయంలో సాయంత్రం 4 గంటలు అవుతుంది. పిల్లారా, ఎక్కడికి కనబడకుండా కింద అట్లా దోసేటంట. కింద పడిపోయిందంట. ఆ వ్యక్తి పడిపోతే ఆ గొలుసు తీసుకుని పరిగెత్తి తర్వాత అందరూ మొత్తుకున్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చాడు. ఎక్కడ దొరుకుతాడు దొంగ? ఎక్కడ దొరకలేదు. పిల్లారా, వెళ్ళిపోయాడు. పోతే పోనీలే మనిషి అన్న దక్కింది అనుకుని అక్కడ సంతోషించే వాళ్ళుగా ఉన్నారు. అప్పటి నుంచి పాస్టమ్ గారు వాళ్ళు వాకింగ్కి వెళ్ళటం బంద్ చేశారు. ఎందుకంటే దేవునికి భయం కలను కాక. కాబట్టి ఎందుకంటే భయం. మెడలో బంగారం అంటే భయం. బంగారం కొనాలంటే ఆశ. స్త్రీలకి బాగా బంగారం కావాలి, గొలుసు మీద గొలుసు కావాలా, నక్లీస్ కావాలా, ముత్యాలు కావాలా, ఆరాలు కావాలి. ఇవన్నీ వేసుకుని వెళ్ళబాకండి, జాగ్రత్త సుమా. దినములు చెడ్డవి కనుక బహు భయంకర దినాల్లో ఉన్నాం. ఒకవేళ మీరు రోల్డ్ గోల్డ్ కూడా కొనుక్కొని వేసుకెళ్ళొద్దని చెప్తున్నా నేను. ఒకవేళ రోల్డ్ గోల్డ్ కొనుక్కొని మీరు మెడలో వేసుకుని వెళ్ళారనుకో, దేనికి నష్టం? రోల్డ్ గోల్డ్ పోతుంది, కానీ ఒకవేళ సందర్భంలో మీ ప్రాణం కూడా తీసే అవకాశం ఉంటుంది. అందుగురించే స్త్రీలకి ఒక హెచ్చరిక చేశాడు. స్త్రీలు ఏ విధంగా ఉండాలంట? మృదువైనటువంటి అక్షయ అలంకారము ధరించుకొని, అలంకారముగా ఉండక అని ఉంటుంది. సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారము ధరించుకోవాలని దేవుని వాక్యములు ఉంది. కాబట్టి పరలోకంలో ఏముందంట? బంగారు వీధులు ఉంటాయంట. ఆ వీధుల్లో నడిచే వరకు మీరు బంగారం కొనబాకండి. కొన్నా కానీ జాగ్రత్త పెట్టుకోండి. ఒకవేళ మెడలో వేసుకొని మ్యారేజెస్ కానీ లేదంటే పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ మీరు వెళ్ళారనుకో, మీరు ఎక్కడికి వెళితే అక్కడ దొంగోడు తప్పకుండా మిమ్మల్ని వెంబడిస్తానే ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇజ్రాయేలీలను నడిపించడానికి దేవుడు గోత్రంలో ఉన్నటువంటి వారిని పితరుల గోత్రంలో పంపించి ఆ దేశాన్ని అంతటిని చూసినప్పుడు ముందుగా ఎక్కడికి వెళ్ళారు? హెబ్రోన్కి వెళ్ళారు. తర్వాత ఎస్కోలులో వెళ్ళి అక్కడ ఆ యొక్క ద్రాక్ష గుత్తిని తీసుకొని వారు మోస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, మనందరికీ కూడా ఎంతో మేలు చేసే దేవుడు, ఉపకారాలు చేసే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఆయనను ఆశ్రయించినట్లయితే, ఆయనను ఆశ్రయించు వారికి
ఏ మేలు కూడా కొదువై ఉండదని చెప్తున్న దేవాది దేవుడు కాబట్టి ఆ దేవుణ్ణి నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నేను, నా కుటుంబము, మనమందరము కూడా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే రాబోయే దినాల్లో మనము కూడా ఆ శ్రేష్టమైన దేశాన్ని, ఆ ఉత్తమైనటువంటి దేశాన్ని మనం చూడటానికి అర్హులుగా అవుతాం ప్రియులారా. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకిచ్చులాగన ఇశ్రాయేలీయులకు ఇస్తున్నటువంటి కృప ఏ విధంగా పోగొట్టుకున్నారో వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచి జీవం కలిగినటువంటి మా యేసయ్య, నీ గణపాదాలకు వందనాలు, స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారివి, మా మీద మీకున్నటువంటి అపారమైన నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. నీ బిడ్డలమైనటువంటి మేము పరలోక వారసులుగా కావాలని మా కోసములు ఆయన అనేకమైన ప్రణాళికలను సిద్ధపరుస్తున్న దేవాది దేవుడికి స్తోత్రం. మా పితరులైనటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా నాయన పాలు తేనెలు ప్రవహించే దేశంలో చేర్చాలని అనేకమైనటువంటి ప్రణాళికలను మీరు సిద్ధపరిచి అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి పట్ల జరిగించినప్పటికీ నాయన మీ మాట వినకుండగా, మీ చిత్తాన్ని నెరవేర్చకుండా ఏ విధంగా ఉండి ప్రభా, ఏ విధంగా నాయన మరి వారు మేలు పొందుకోకుండా ఉన్నారో ప్రభా, వారు ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉన్నారో ప్రభా, ఏ విధంగా నశించిపోయారో మాతో మాట్లాడుతున్న దేవాది దేవుడు కాబట్టి స్తోత్రము నాయన. ఇదిగో ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. సియోనులో ఉన్న ప్రతి కుమారుతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషితో మాట్లాడుతున్నందుకు స్తోత్రములు. ఇదిగో మాకు క్షేమాన్ని ఇవ్వాలని, మాకు సంతోషాన్ని ఇవ్వాలని, మాకు ఆనందాన్ని ఇవ్వాలని, మాకు నెమ్మదిని ఇవ్వాలని మమ్మల్ని ప్రేమించిన దేవాని మీ కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరు ఆది నుండి అంతం వరకు ఆదిపక్షం వహించినందుకు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.